నా పేరు కళ్యాణ్ కుమారు. నా ఊరు వచ్చి రామాపురం, మేడే రామాపురం. నేను తోలేది వచ్చి బైపాస్ ఏర్పాడు రేణుగుంట తోలుతాను. ఉచిత బస్సులు పెట్టారు గవర్నమెంట్. పెట్టిన దాని వల్ల నెలకి నేను 12,000 డూ కట్టాలా. డూ కట్టుకోలేకపోతాను. ఇంటికాడ చీటీలు, పిల్లలు స్కూల్ ఫీజులు ఇవన్నీ ఏం చేయలేకపోతున్నాను. గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టిన దాని వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు కూడా జీవనాధారం ఏదో ఒకటి చూపించమని గవర్నమెంట్ కోరుకుంటూ. నా పేరు గోపి, మాది వేడాము. శ్రీకాళహస్తికి నిద్రలేసి ఆటో జీవనాధారంగా చూసుకొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే ఒక 200-300 వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఉచిత బస్సును పెట్టేసింది. ఉచిత బస్సు పెట్టిన తర్వాత మేము బండికి ఈఎంఐ కట్టుకోవాలన్నా, లేదంటే మా కుటుంబాలు పోషించుకోవాలన్నా ఏమి అర్థం కాని పరిస్థితి. పెట్టారు, సంతోషం, మేము స్వాగతిస్తున్నాం దీని గురించి. అయినప్పటికీ మా బతుకులు ఏం కావాలా? మాకు కూడా ప్రత్యేకంగా చూపించే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలా. దీన్ని బట్టి ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాం మాట పక్కన. కాబట్టి గవర్నమెంట్ మాకు కూడా, ఆటో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా చూపించి ఏదో బతుకులు చూపించాలా. ఆటోలు అయితే ఉచిత బస్సు పెడితే ఆటో లెక్కలు ఎవరు ఉండరు ఇంకా. కాబట్టి ఇక మా కుటుంబాన్ని పోషించుకోలేము, ఇక ఫైనాన్స్ కట్టుకోలేము, ఇక డీజిల్ పోసుకుని మళ్ళీ తిరుగుకుండా ఉండాల్సిందే కానీ మాకు జీవనాధారం లేకుండా పోయింది. కాబట్టి వెంటనే మా ఆటో కార్మికుల గురించి ఆలోచించాలని గవర్నమెంట్ ని